బలవంతుడిగా ప్రూవ్ అవ్వాలి. ఇదే ఆలోచన వల్ల నా సంఘము బలహీనపడుతుంది. ఈరోజు అనేక సంఘాలు చీలిపోవడానికి, అనేక సంఘాలు దేవుని నామ అవమానంగా పోలీస్ స్టేషన్లో, కోర్టులో ఉండడానికి కారణం ఏంటి అంటే, నన్ను నేను బలపరిచే ప్రయత్నం చేసుకుంటున్నానే తప్ప సంఘాన్ని బలపరచడానికి ఎవరు ప్రయాస పడ్డం లేదు. అందుకని అంటున్నాడు, మీరు సంపూర్ణులవ్వండి, మీరు సంపూర్ణులవ్వండి. పుట్ థింగ్స్ ఇన్ ఆర్డర్. విశ్వాస విషయంలో, అలాగే మేలు చేసే విషయంలో, అలాగే బలమైన సంఘాన్ని బలంగా మార్చుకునే విషయంలో, ఏదైనా కూడా మేక్ ఇట్ సంథింగ్ స్ట్రాంగ్. చర్చిని స్ట్రాంగ్గా మరుద్దాం. ఈసారి మేము మరలా వచ్చినప్పుడు పౌలు అదే అంటాడు, ఇప్పుడు నేను లేను, దూరంగా ఉన్నా, మరలా మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను చిన్న పుచ్చుకునే రక్క లేకుండా మీరు ఇంకా బలవంతులుగా మారాలి. విల్ బి మేబీ ఇన్ ద సేమ్ సిటీ బట్ విల్ బి వాచింగ్ యూ. మీ విషయంలో ఒక కాపరిగా మీ కొరకు ఇక్కడ నుండి వెళ్ళినా, నేను పనిచేసిన సంఘాల కొరకు నేను బలంగా ప్రార్థిస్తా. ఆ ప్రార్థనలో మొదటి భాగము, అయా నా ప్రార్థన మందిరం సంపూర్ణమైన ప్రార్థన మందిరంగా అవ్వాలయా, వారిలో విశ్వాస లోపం లేకుండా ఉండాలయా, వారు మేలైనది చేయగలిగిన వారుగా ఉండాలయా, వారు బలవంతులుగా ఉండాలయా అని మేము ప్రార్థన చేస్తాం. అది ఎప్పుడు మా ప్రార్థనే. మీ విషయంలో నేను, నా కుటుంబం, ఆ ఆలోచన ఒక్కసారి గ్రహించండి. మీరు సంపూర్ణులు అవ్వాలి. అదే పౌలు యొక్క చివరి ఫేర్వెల్ మెసేజ్. రెండవ విషయం ఆ 11వ అధ్యాయంలో 11వ వచనంలో, 2 కొరింథీ 13వ అధ్యాయం 11లో ఆయన అంటాడు, 3 విషయాలు: ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు కలిగి ఉండుడి, సమాధానముగా ఉండుడి. ఇక్కడ రాగానే ఆయన 3 విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటట ఏం కలిగి ఉండాలట సంఘము? ఆదరణ కలిగి ఉండాలి. రెండవది ఏక మనసు కలిగి ఉండాలి. మూడవది సమాధానంగా ఉండండి. ఇది సంఘం నుండి ఒక సంఘ కాపురి యొక్క మనసులో మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ గుంపు వాళ్ళు ఒక బలమైన వాళ్ళైతే కొంతమంది వెళ్ళి అక్కడ చేరుతారు, వీళ్ళు బలహీనులైతే ఇక్కడికి చేరే వాళ్ళు తక్కువ ఉంటారు. ఇది కాదు, మనందరం ఒకటే ప్రయత్నం చేయాలి. మనము ఒకరితో నేను కఠినంగా ఉన్నా, ఒకరిని సరిచేయాలని చూసినా, నేను చేసే ప్రయత్నం ఏంటంటే, కమ్ ఆల్ టుగెదర్, వచ్చే అందరము కలిసి ఒకరినొకరు ఆదరించుకోండి, ఏక మనసు కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి. ప్రేమ, ఐక్యత, సమాధానము మన సంఘంలో ఉండాలి. ఇది కంపల్సరీ మనం సాధన చేయాలి. పౌలు అంటూ ఉన్నాడు, ఓ సంగమా, మీ విషయంలో నా మనసులో మాట ఏంటంటే, మీరు ఒకరినొకరు ఆదరించుకోండి. బైబిల్ అంతా కూడా ఈ యొక్క వర్సెస్, ఈ 3 మాటలు ఏంటవి? ఆదరణ, ఏక మనసు, సమాధానము మీరు కలిగి ఉండడానికి ద ఇంపార్టెన్స్ ఏంటంటే మ్యూచువల్ కేర్, లవ్ అండ్ సపోర్ట్. ఇవే ప్రభు సంఘం నుండి అడుగుతున్నది. ఇవే పౌలు పరిశుద్ధాత్మ చేత మీకు రాయించుచున్నది. ఆ యొక్క దేవుని వాక్యం మనము అపోస్తలుడైన పౌలు ఆ 1 కొరింథీకి రాస్తూ, ఓ సంగమా, నీలో ఉండవలసిన శ్రేష్టమైన గుణం ఒక్కసారి చూడండి. ఆ యొక్క 1 కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాల వరకు మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మలను వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలిసి వచ్చాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కైపా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.